ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇతరుల చేత అవమానించబడిన, ఇతరుల చేత చీదరించుకోబడిన, ఇతరుల చేత తిరస్కరింపబడినప్పటికీ కూడా మన స్థితిని బట్టి, మన బ్రతుకుని బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి ఇతరులు మనల్ని అవహేళన చేసినప్పటికీ కూడా ఈనాటి శుభవార్తలో క్రీస్తు భగవంతుని ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి ద్వారా ఈరోజు దేవుడు మనకి ఒక గొప్ప సంఘటనను, గొప్ప ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో క్రీస్తు భగవంతుడు ఆ మార్గములో వెళుతున్న సమయంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి, అయ్యా నాకు దృష్టి దానము చేయమని అడిగినటువంటి ఆ వ్యక్తి ఈనాడు ప్రభుడు, ఓ దావీదు కుమారా నన్ను కనికరింపుము అని ప్రాధేయపడతాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మనిషిని తిరస్కరించారు, అవహేళన చేశారు, కసురుకున్నారు. అయినప్పటికీ కూడా తన సొంత ప్రజలు, తన ఇంటి వారు కూడా తనను పట్టించుకోలేదు. అందరూ కూడా వేరుపరిచారు. అయినా కూడా తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మికని పట్టు విడవకుండా ప్రభువుని అడిగాడు. మరొకసారి గట్టిగా, ప్రభువా ఓ దావీదు కుమారా నన్ను కనికరింపుము అని ప్రాధేయపడ్డాడు. ప్రభు ఆ మాటను వినినటువంటి వెంటనే నీకేమి కావాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు ఆ వ్యక్తితో మరొకసారి నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నాకు దృష్టిదానం చేయమన్నాడు. ప్రభు ఆ మాటకు కనికరపడి ఆ వ్యక్తికి దృష్టిదానం చేశాడు. మనము కూడా పదే పదే ప్రార్థించడం ద్వారా, పదే పదే దేవుడి చెంతకు వెళ్ళటం ద్వారా, పదే పదే దేవుని యందు విశ్వాసాన్ని కనపరచడం ద్వారా, మన ప్రార్థనను ఆయనకి విన్నవించటం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడని మనం గ్రహించగలగాలి. దేవుడు మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన బట్టి మనకి తన యొక్క జవాబును ఇస్తాడన్నటువంటి సన్నివేశాన్ని ఈరోజు దేవుడు మనకి వెనుకపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, జీవితాంతములో మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, అప్పు కావాలనుకున్నప్పుడు అప్పు ఇచ్చేవాడి ఇంటికి ఏ విధంగా వెళ్తామో, తిరుగుతామో, ఎన్నిసార్లైనా తిరుగుతామో ఈ వ్యక్తి వద్దకి. అదే విధముగా నీ మొర వినేంత వరకు, ఆ క్రీస్తు భగవంతుడు నీకు జవాబిచ్చేంత వరకు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండాలి. పదే పదే ప్రార్థించడం ద్వారా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, మన జీవితంలో, మన ప్రార్థనలో ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత నీతి ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నదని ప్రభు గ్రహిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈనాడు విశ్వాసముతో పట్టు విడవక అందరూ చేదరించుకున్న, కుటుంబ సభ్యులు వెలివేసినప్పటికీ కూడా దేవుడి ఎడల విశ్వాసాన్ని, పట్టుదలని కలిగినటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్న రీతిగా మనము కూడా మన జీవితములో ప్రార్థన విడవకుండా భక్తితో, విశ్వాసముతో ఆ ప్రభుని ప్రార్థిస్తూ మన జీవితంలో ముందుకు సాగుదాం.